3 years earlier, the father was 7 times as old as his son. 3 years hence, the father would be 4 times that of his son. What are the present days of son and father? ఒకసారి ఇక్కడ చూడండి ఇక. సో ఎర్లియర్ ఇచ్చాడు, అదేవిధంగా ఆఫ్టర్ ఇచ్చాడు. ఎర్లియర్ ఆఫ్టర్ ఇస్తే మధ్యలో కంపల్సరీ ప్రజెంట్ కూడా మనం రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్పండి, ఎర్లియర్ అంటే బ్యాక్ ఎగో ఇచ్చాడు. ఎర్లియర్ అంటే నథింగ్ బట్ ఎర్లియర్ అన్నా ఎగో అన్నా ఒకటే. ఎర్లియర్ అన్న ఓఆర్ఆర్ ఎగో అన్న మీనింగ్ ఒకటే. ఎన్ని ఇయర్స్? 3 years. 3 years earlier. 3 years earlier సన్ ఏజ్ ఏంటి, ఫాదర్ ఏజ్ చూద్దాం సార్. సపోజ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఫాదర్ ఏజ్ ఎంత అంటే 7 times 7x అవుతుంది. 3 years బ్యాక్ వాళ్ళ ఏజ్ కొద్దిసేపు, లేదా సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 7 times అంటే 7x అవుతుంది. ఎర్లియర్లోంచి కంపల్సరీ ఎక్కడ రావాలి, ముందు ప్రజెంట్లోకి రావాలి. ప్రజెంట్లోకి వస్తే ఏమవుతుందంటే, ప్రజెంట్లోకి వస్తే సో సన్కో 3 years పెరుగుతాయి, ఫాదర్ కూడా 3 years ఇంక్రీజ్ అవుతాయి. అంటే సన్ ఏజ్ ఎంత అవుతుందంటే x+3 అవుతుంది, ఫాదర్ ఏజ్ ఎంతంటే 7x+3 అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి నాకు కండిషన్ ఎక్కడ ఉంది అంటే 3 years హ్యాండ్స్ 3 తర్వాత, అంటే 3 years మళ్ళీ రాస్తే 3 years హ్యాండ్స్ 3 సంవత్సరాలు 3 years హ్యాండ్స్. ప్రజెంట్ నుంచి మళ్ళీ 3 years హ్యాండ్స్ అంటే ఇంకో 3 years పెరుగుతాయి. x+3+3 ఎంత అవుతుంది? x+6 అవుతుంది. వీడెంత అవుతాడు? 7x+6 అవుతాడు. 7x+3+3 7. ఇక్కడ ఈ హ్యాండ్స్ దగ్గర కండిషన్ ఉంది. 3 years హ్యాండ్స్ దగ్గర ఏం కండిషన్ ఉంది? ద ఫాదర్ ఏజ్ వుడ్ బి 4 times. సో వాట్ ఈజ్ ఫాదర్ ఏజ్? 7x+6. 7x+6 ఈజ్ ఈక్వల్ టు 4 times 4 into సన్ ఏజ్ ఎంత? x+6. ఎక్స్పాండ్ చేద్దాం. 7x+6 ఈజ్ ఈక్వల్ టు 4x+24. ఆ 4x వస్తే 7x+4x 3x. 6 సరిపోతే 24 - 6 18. 3 1s 3 6. x ఈజ్ ఈక్వల్ ఎంత? x వాల్యూ 6. ఇక x వాల్యూ వచ్చిన తర్వాత వీ కెన్ ఫైండ్ అవుట్ ప్రజెంటా, హెన్సా, ఎగోనా ఏదైనా అనుకోవచ్చు. ఏమడిగాడు? వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ అండి. ప్రజెంట్ అంటే మధ్యలోదా, పైదా, కింద? మధ్యలోది. మళ్ళీ సేమ్ ఏమవుతుంది ఆన్సర్స్? x+3 6+3 ఎంత? 9 years. ఇదేం వస్తుంది? 45 వస్తుంది. సో ఈ 3 లెక్కలు చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయినాయి. ఈ 3 లెక్కలు బాగా రిపీట్, అందుకే 3 వరుస కంటిన్యూస్ ఇచ్చాను. ఇక్కడి నుంచి మోడల్ నెంబర్ ఆన్సర్స్ మారుతాయి.